వివాహం అయిన భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యని వదిలేస్తే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వేరే వాళ్ళతోటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని వెళ్ళిపోతే ఢిల్లీ హైకోర్టులో ఒక వైఫ్ భర్త యొక్క ప్రియురాలి పైన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని మా లైఫ్ స్పాయిల్ చేసిన వ్యక్తుల మీద కేసులు. ఇలాంటి కేసుల్లో ప్రాపర్టీకి సంబంధించి బంపర్ ఆఫర్ అండి. ఇప్పుడు ఈవిడ చేసిన పని అదే. మేడం ప్రాపర్టీస్ లేకపోతే ఏం చెయ్యాలి? సొసైటీలో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెయిర్స్ పబ్లిసిటీ చెయ్యకండి సార్. ఆదర్శ దంపతులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని ఎంకరేజ్ చేయకండి అని సొసైటీని రిక్వెస్ట్ చేస్తున్నాను. న్యాయవేదికకు స్వాగతం. ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయిందంటండి. అది న్యూస్లో వచ్చింది కానీ సోషల్ మీడియాలో వాటిలో అదొకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే ఐపీసీ సెక్షన్ 497ని డిలీట్ చేశారు. అంటే అడల్టరీ. వివాహం అయిన భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యని వదిలేస్తే కేసు వేసేవాళ్ళు ఆ ఇద్దరి మీద కేసు నడుస్తూ ఉండేది. అలాగే భార్య ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోతే భర్త అడల్టరీ పాయింట్ మీద కేసులు వేసి మిగతా అమ్మాయి వేసిన కేసులు గెలుస్తూ డైవర్స్ కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతాయి. అటువంటి అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు. ఇదంతా మనకి లీగల్ ప్రొసీడింగ్స్లో తెలుసు. కానీ ఢిల్లీ హైకోర్టులో ఒక వైఫ్ భర్త యొక్క ప్రియురాలి పైన కంప్లైంట్ రేస్ చేసింది. ప్రైవేట్ కంప్లైంట్. ఎందుకంటే లీగాలిటీ ప్రొసీడింగ్స్ లేవు కదా. ఏమని, నా యొక్క లైఫ్ స్టైల్ని వీళ్ళిద్దరూ కలిపి డ్యామేజ్ చేశారు. ఇప్పుడు భర్తతో ఉన్నప్పుడు హ్యాపీ మ్యారిటల్ రిలేషను, పిల్లలు, చక్కగా కుటుంబం, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు జీవితకాలం నడవటం. పెళ్ళి అంటేనే ఒక బాండింగ్తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది వాళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకొని నా లైఫ్ స్టైల్ని డ్యామేజ్ చేశారు. కాబట్టి ఎవరి వల్ల? ఫలానా వ్యక్తి వల్ల. ఏదో మన శుభలగ్నం సినిమా చూస్తే హస్బెండ్ని అమ్ముకొని తెచ్చుకోవడం వేరు. హస్బెండ్ని లాక్కెళ్ళిపోయింది కదా, ఎందుకు వదిలేయాలి ఆ అమ్మాయిని అని ఆ అమ్మాయి యొక్క ప్రాపర్టీస్ మీద కేసు ఫైల్ చేసింది. జడ్జి కంప్లైంట్ తీసుకున్నారు. ప్రైవేట్ కంప్లైంట్ని రిజిస్టర్ చేశారు. మరి జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది ఏంటనేది ఫర్దర్గా ఆ జడ్జిమెంట్ వస్తే కంపల్సరీ ఇమీడియట్గా పెడతానండి. కానీ ఇది నాకు కొంత జనాలు ఆలోచించే విధంగా ఉందిరా బాబు అని అనిపించింది. ఎందుకు అంటే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వేరే వాళ్ళతోటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని వెళ్ళిపోతే దానికి సంబంధించి అక్రమ సంబంధాల మీద కేసు లేదు అన్నప్పుడు ఎంత ఫాస్ట్గా అది పబ్లిసిటీలో పబ్లిక్లోకి వచ్చేసి ఆహా ఓహో అనే అంత ప్రాసెస్లోకి వెళ్ళిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు తిట్టేవాళ్ళు ఎంత ఉన్నారో సపోర్ట్ చేసేవాళ్ళు అంతే ఉన్నారు. అంటే ఈక్వల్ రేంజ్లో అక్రమ సంబంధాలు ఉన్నాయని. అది అబ్బాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు. ఆ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందిరా బాబు అంటే క్రైములు జరిగేదాకా వెళ్ళింది. కర్మ ఏంటంటే సొసైటీలో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెయిర్స్ ఆదర్శ దంపతులుగా రోమింగ్ జరుగుతుంది. సోషల్ మీడియా మొత్తం వాళ్ళ వీడియోలు పెడితే చాలు అబ్బా అబ్బా అబ్బా. నిజంగా వాళ్ళిద్దరి పర్సనల్ లైఫ్ గురించి ఎవరు మాట్లాడలేదండి ఇప్పటిదాకా. కానీ కర్మ ఏంటంటే బిగ్ బాస్ అనే షో కొంచెం సైకలాజికల్గా వీళ్ళంతా ఒక ఇంట్లో ఉంటే మన ఒరిజినాలిటీ బయటికి మేబీ అక్కడ ఎంత కొంత మ్యానిపులేషన్ లేకుండా ఏముండదు షూట్ అనేది. కానీ ఖచ్చితంగా కంటెంట్ కోసం అయితే ఒరిజినాలిటీని కొంత బయటికి లాగుతారు. అక్కడికి వెళ్ళిన వ్యక్తుల యొక్క కొంతమంది లైఫ్ స్టైల్ బాగుంటే కొంతమంది ఇది ఉన్నది గొడస పోయింది. ఎందుకంటే ఒరిజినాలిటీ బయటికి రావడం వల్ల దాన్ని ఆలోచించుకొని వెళ్ళాలి అట్లాంటి షోస్కి వెళ్ళేటప్పుడు. రియాలిటీ షోస్ కాబట్టి కొంచెం కర్మ ఏంటంటే క్యారెక్టర్ తోటి కష్టపడి పైకొచ్చే పొజిషన్ నుంచి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తోటి వాళ్ళకు ఉండే డబ్బు వాడుకుంటూ బట్టల షాపులు పెట్టుకోనో ఇంకొకటో రోజుకో వీడియో చేసుకుంటూ ఆదర్శ దంపతుల్లాగా వీళ్ళిద్దరికే రాసి పెట్టుంటే వీళ్ళిద్దరూ ఒకప్పుడు మాట్లాడిన మాటలు చూస్తే మనకు అర్థమవుద్ది పొలిటికల్గా. సో నేను అది మాట్లాడట్లా. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చారు, మా ఇంటి దాకా వచ్చేసారు. ఎందుకంటే టీవీ పెడితే వీళ్ళే కనిపిస్తున్నారు.
నేను మాట్లాడాలి, వాయిస్ రేజ్ చేస్తా. ఎవరి పర్సనల్ విషయాలు నేను మాట్లాడినండి చాలా తక్కువ సందర్భాల్లో. అది సొసైటీకి డ్యామేజ్ అవుతుంది అనిపిస్తే తప్ప, లేదా వాళ్ళకి వాళ్ళు వస్తే తప్ప. ఇక్కడ సొసైటీకి డ్యామేజ్ అయ్యే విధంగానే ఉంది. చాలా కన్సల్టేషన్స్లో నన్ను అడుగుతూ వస్తున్నారు, మేడం ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని మా లైఫ్ స్పాయిల్ చేసిన వ్యక్తుల మీద కేసులు సెక్షన్ పెట్టకుండా ఆ సెక్షన్ ఎందుకు తీసేశారు? అరే మీకు ఆదర్శంగా ఒక ఇద్దరు కనిపిస్తున్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు, వాళ్ళ వీడియోలకి లైక్ చేస్తున్న వ్యక్తులు, వాళ్ళని షేర్ చేస్తున్న వ్యక్తులు, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్న వ్యక్తులు అన్ని వేల మంది ఉన్నప్పుడు ఎవరిని మనం తిట్టగలం? అంటే లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంటేనే కంట్రోల్ అవుతారు. ఇక దీనికి సంబంధించి బిగ్ బాస్ షో కూడా కొంచెం ఆలోచించాలి. ఆ నిర్వాహకులు ఎవరిని తీసుకొచ్చి మనం పెడుతున్నాం, ఈ చెత్త అంతా ప్రతి ఇంట్లోకి వెళ్తుంది. అమౌంట్ల కోసమో రేటింగుల కోసమో కాదు, మన క్రెడిబిలిటీ డ్యామేజ్ అవ్వకూడదు అని కూడా కొంచెం చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి సంబంధించి ఎవరైనా అట్లా విచ్చలవిడిగా తిరుగుతుంటే, ఒకప్పుడు సమాజం అంటే భయపడేవాళ్ళం, ఈరోజు సమాజమే ఎంకరేజ్ చేసే స్టేజ్లో ఉండొద్దు. ఎందుకంటే ఆ చెత్త, ఆ క్రైము, ఆ తప్పు అనేది మీ ఇంటి దాకా ఎక్కడ వస్తుందో, మీ పిల్లల లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో అప్పుడు మీరు క్వశ్చన్ చేసో ఆన్సర్ చేసో సమాధానం చెప్పలేరు. దయచేసి దీన్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడం, మీ అక్రమ సంబంధాలు ఏమన్నా ఉంటే మీరు ఇంట్లో చూసుకోండి. దాన్ని అంత పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. పబ్లిసిటీ చేయకండి సార్. ఆదర్శ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, మీ పర్సనల్ లైఫ్ ఎవరు టచ్ చేయరు, టచ్ చేయకూడదు అంటే మీ ఇంట్లో మీరు ఆడవండే తప్ప బయట అందరిళ్ళల్లోకి వచ్చి ఇలా ఒక ప్రొసీడింగ్స్లో వీడియోలు చేసుకుంటూ మీరేదో యాక్టివ్గా ఆనందంగా చక్కగా ఉన్నారని చూపిస్తే దానికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అబ్బా ఇలాంటి ఒక అమ్మాయి తగులుకుంటే బాగుంటుందేమో, నా భార్య కంటే ఇలా కీపులు బాగుంటారు చక్కగా సరదాగా, అలాగే ఆహా మా ఆయన జిడ్డు, మా ఆయన రూపాయి ఖర్చు పెట్టడు, ఇట్లా డబ్బున్న వాడిని తగులుకుంటే బాగుంటుందేమో. ఇక మ్యారిటల్ రిలేషన్కి ఇదే ఉంది, మెల్లగా మ్యారిటల్ రిలేషన్ ఆపేద్దాం. ఇదే నెక్స్ట్ జరిగేది. ఇప్పటికే కేసులకు పెళ్లి చేసుకోలేక భయపడి చేస్తున్నారు జనాలు. ఇక నుంచి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మీద మళ్ళీ నాకు తెలిసి అన్ని స్టేట్లలోనూ కొంచెం దరిద్రం ఎలాగే ఉంది. కుటుంబ వ్యవస్థ, ఇండియా అంటే రెస్పెక్టు అవన్నీ మెల్లగా పోతే ఊరుకోరు కాబట్టి ఏదో సందర్భంలో మళ్ళీ రియలైజేషన్ వచ్చి కొంచెం స్ట్రాంగ్ కేసులు పడే టైంకి మీ లైఫ్ ఫట్మన్ స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటి కేసుల్లో ప్రాపర్టీకి సంబంధించి బంపర్ ఆఫర్ అండి. ఇప్పుడు ఈవిడ చేసిన పని అదే. ఎందుకు ఈ కేసు ఎగ్జాంపుల్గా చెప్పానంటే, ఆ వ్యక్తి యొక్క వైఫ్ ఈ అమ్మగారికి ఏదైనా ఉంటే ప్రాపర్టీ కేసులు వేసుకోవచ్చు. అలాగే ఈవిడ హస్బెండ్ ఆ మహానుభావుడు ప్రాపర్టీల మీద కేసులు వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. వాళ్ళ ఎగ్జాంపుల్గా ఆదర్శ దంపతులుగా బయటకు వచ్చినప్పుడు నేను కూడా ఎగ్జాంపుల్స్ వాళ్ళే తీసుకుని మీలాంటి వాళ్ళకి అర్థం అవుతుందని చెప్తున్నాను. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్న పార్ట్నర్ యొక్క వ్యక్తి ఎవరైతే ఉంటారో, వైఫ్ భర్త యొక్క లవర్ మీద కేసు వేసి వాళ్ళ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే అటాచ్మెంట్ చేసుకోవచ్చు. అలాగే భార్య ఎవరితో అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని వెళ్ళిపోయిందో భర్త వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ మీద ప్రాపర్టీ షేర్ కావాలని వేయచ్చు. గెలుస్తారా గెలవరా తర్వాత సంగతి. మీ మానసిక క్షోభ, బాధ ఏవైతే ఉంటాయో, మేబీ ఇలాంటి ఒక రిప్రజెంటేషన్స్ కేసులు రిపీటెడ్గా కోర్టుల్లో ఫైల్ అవ్వడం వల్ల రియలైజేషన్ వచ్చి మళ్ళీ వీటి మీద కొంత సివియర్ యాక్షన్ తీసుకుంటారేమో అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే అవతల వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్పాయిల్ చేసేసి మ్యూచువల్ డైవర్స్ ఇవ్వరు, కాంపెన్సేషన్స్ అడుగుతారు, ఎదురు సతీ సావిత్రుల టైపులోనో లేకపోతే ఏదో వీడికే అన్యాయం జరిగినట్లు కోర్టుల చుట్టూ తిరిగేస్తూ అక్కడ కేసులు అలాగే ఉంటే వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ కూర్చుంటామంటే వాళ్ళ మీద ఆధారపడిన పార్ట్నర్ యొక్క లైఫ్, పిల్లల లైఫ్ సొసైటీలో చాలా డ్యామేజ్ అవుతుంది. దేవుడు వీళ్ళ రాత రాస్తారో లేదో కానీ పార్ట్నర్స్ రాసేస్తున్నారు. ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్న వ్యక్తుల మీద ఇలా ప్రాపర్టీ అటాక్స్ ఇవ్వడానికి అవకాశం ఉందండి. మేడం ప్రాపర్టీస్ లేకపోతే ఏం చెయ్యాలి? వేసుకోండి, మిగతా కేసులు ఫైల్ చేసుకోండి. ఎందుకంటే ఐపీసీలో మీ లైఫ్కి సంబంధించి, బిఎన్ఎస్ యాక్ట్లో మీ లైఫ్కి సంబంధించి డ్యామేజ్ అయ్యింది కాబట్టి మిగతా సెక్షన్స్ 498 ఒకటే కాకుండా మిగతా సెక్షన్స్ వాడుకుంటూ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్న పార్ట్నర్ ఎవరైతే అవతల వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఈ స్పౌస్ కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని ఎంకరేజ్ చేయకండి అని సొసైటీని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే లా అండ్ ఆర్డర్లో వీటి మీద కొంత మార్పు వస్తే బాగుంటుంది.
ఈ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం జడ్జిమెంట్ వస్తే చెప్తామండి. ఖచ్చితంగా అలాంటి ఒక రిజల్ట్ ఉంటే అంటే ఆ పార్ట్నర్స్ మీద ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్ లాక్కెళ్ళిపోయి వాళ్ళు ఎంజాయ్ చేస్తే వీళ్ళ జీవితాలు సర్వనాశనం అవ్వాలా? ఆ ప్రాపర్టీలో షేర్లు వచ్చే విధంగా జడ్జిమెంట్స్ ఉంటే బాగుంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్.